నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నన్ను 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడానికి కారణమైనటువంటి నా ప్రెస్ సోదరులందరికీ హాయ్ హాయ్ చెప్తూ, ఎందుకంటే అంత బ్యాచ్ మారిపోయింది, యంగ్స్టర్స్ వచ్చేసారు ఎక్కువ. ఇట్టండి ముసలోడు ఎవడు తప్ప 30 ఏళ్ళ నుంచి కలిసే ఉన్నాం లేరా మనం. ఇవాళ యాక్చువల్గా భలే అవకాశం దొరికింది. నా స్వామి రంగయ్య ఇంతకాలానికి మా స్వామి దొరికాడు. ఈయన స్వామి స్వామి అని పిలిచేవాళ్ళం. ఫ్లాష్ బ్యాక్లు ఏం గుర్తులేవా? సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు అవ్వడానికి అద్భుతమైన కేవలం మ్యూజిక్తో పెద్ద పెద్ద హీరో రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఎవడెవడు అందరినీ హీరోలను చేసి పారేసింది ఆయన. జస్ట్ మ్యూజిక్తో. గుర్తులేదా? నా ఫస్ట్ హీరోయిన్ సినిమా ఆడకపోయినా ఈనాటికి మర్చిపోలేని గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద, రామోజీ ఫిల్మ్ సిటీ వారు తయారు చేసిన దాంట్లో నేను హీరోగా యాక్ట్ చేశాను. కానీ ఆ పాటలు అజరామరం. సరే, ఆయన కోపం వచ్చింది. ఏంట్రా నేను ఇంత కష్టపడి చేస్తే ఈ సినిమా సరిగ్గా ఆడలేదంటారా? నెక్స్ట్ ఏం సినిమా చేశాను చెప్పండి, దమ్ముంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు లేడీ ఏంటారు అనుకున్నా, అంత కుర్రలేనేమో అనుకున్నా. లేడీ స్టైలర్. నా జన్మలో ఈ రోజున వారి ముందు చెప్తున్నాను, నేను నాకు అవకాశం దొరికింది అందుకని చెప్తున్నా. ఈ అవకాశం ఆయనతో రాదు మాకెప్పుడు. కానీ వాళ్ళు చెప్తున్నా, సార్ ప్రేమించి పెళ్ళాడు సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నేను, అంతకుముందు డబ్బింగ్లు చెప్పేవాడిని, డబ్బులు వచ్చాయి, డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. యాక్టింగు ఆ సినిమా అంతగా ఆడకపోవటం వల్ల హీరో అయ్యి ఏమీ కాలకపోయింది. అంటే డూ ఆర్ డై. లేడీస్ టైలర్ సినిమా కనుక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాళ్ళు ఇప్పటికి. సో రాజేంద్ర ప్రసాద్ లేడు. లేడీస్ టైలర్ సినిమా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఆపేస్తాను. సారీ, ఐల్ టేక్ అనదర్ 3-4 minutes. లాయర్ సుహాసిని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకులేండి, ట్రస్ట్ పూర్తి. వంశీ పత్తి పేసునున్న మొత్తం పోచి ఎల్లరికీ తెలియం. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి అని షార్ట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు, 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో ఉంటే, ఏమండి బయలుదేరండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి? ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు. ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయను అని డబుల్ పాజిటివ్ చూశారండి ఇప్పుడే. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షను. అదేంటి అని అన్నా, వాడిని తీసుకురా లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను అన్నారు. నన్ను ఈ స్టేజ్లో నేను